హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ప్రతిదీ మార్పు కోసమే అంటున్న కల్కి 2898 AD. ఎయిర్పోర్ట్లో థగ్ లైఫ్ ఫైట్. మరో కొత్త కథలో సాయి పల్లవి. విజయ్ సేతుపతి మహారాజా ట్రైలర్ విడుదల. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రతిదీ మార్పు కోసమేనంటున్న కల్కి 2898 AD. కొత్త ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్నారు భైరవ, ఆయన బుజ్జి. మరి ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ భైరవ బుజ్జిల కథ ఏమిటో తెలియాలంటే ఈ నెల 27న విడుదలవుతున్న కల్కి 2898 AD చూడాల్సిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. దీపికా పదుకునే, దిశా పటాని కథానాయకులు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సి అశ్విని దత్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ బుధవారం ప్రకటించింది. ప్రతిదీ మార్పు గురించే అంటూ రాసి ఉన్న పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ సందడి చేయనున్నారు. బుజ్జి కారు కూడా ఈ కథలో కీలకం. ఒక అద్భుతమైన కథాంశంతో రూపొందిన సినిమా ఇది. అంతర్జాతీయ మార్కెట్లను చర్చను లేవనెత్తిన ఈ సినిమాని ఘనంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని సినీ వర్గాలు తెలిపాయి. ఎయిర్పోర్ట్లో థగ్ లైఫ్ ఫైట్. పాండిచ్చేరిలో ఫైట్ చేస్తున్నారు రంగరాయ శక్తివేల్ నాయకర్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న థగ్ లైఫ్ చిత్రంలో రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్ర చేస్తున్నారు కమల్ హాసన్. 1987లో వచ్చిన నాయగన్ సినిమా తర్వాత కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం థగ్ లైఫ్. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాలో త్రిష, సింబు, అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, జోజో జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పాండిచ్చేరి ఎయిర్పోర్ట్లో జరుగుతోందని కోలీవుడ్ సమాచారం. కమల్ హాసన్, సింబుతో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటుండగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మణిరత్నం. ఈ ఫైట్ క్లైమాక్స్లో వస్తుందని సమాచారం. మరో కొత్త కథలో సాయి పల్లవి. సాయి పల్లవి సినిమాల విషయంలో వేగం పెంచింది. ప్రస్తుతం ఆమె తెలుగులో తండేల్ చేస్తూనే హిందీలో 2 భారీ ప్రాజెక్టులు చేస్తోంది. అలాగే తమిళంలో అమరంలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె కొత్తగా మరో కథ విన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అందమైన ప్రేమ కథతో రూరల్ మాస్ ఎంటర్టైనర్గా ముస్తాబు కానున్న ఈ చిత్రం కోసం నాయికగా సాయి పల్లవిని ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు పూర్తయ్యాయని, సినిమా విషయంలో ఆమె సానుకూలంగా ఉందని సమాచారం. దీన్ని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి మహారాజా ట్రైలర్ విడుదల. నా పేరు మహారాజా సార్. కేకే నగర్లో సెలూన్ షాప్ పెట్టుకున్నాను. ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగలించారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చానే డైలాగ్తో మొదలవుతుంది మహారాజా సినిమా ట్రైలర్. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 50వ చిత్రం ఇది. నీతిలన్ సామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న ఏపీ, తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేయనుంది. నీ కూతురు, భార్య, అక్క, చెల్లెలు కాదంటున్నావు, మరి లక్ష్మి అంటే ఎవరయ్యా అనే డైలాగ్స్ విడుదలైన తెలుగు ట్రైలర్లో ఉన్నాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన
డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.